హలో, అస్సలాముఅలైకుం అందరికీ. ఈ వీడియో చూస్తూ హైదరాబాద్లో జరిగిన ఒక మెడికల్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా చాలా బాధగా ఉందండి. పిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి పసిపిల్లలతో చేస్తున్న స్కామ్ ఇది. వివరాల్లోకి వెళ్తే 2024లో రాజస్థాన్ నుండి ఒక జంట హైదరాబాద్కి వచ్చారు. బ్రతుకు తెరువు కోసం కాదు, పిల్లల కోసం. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి పిల్లలు లేరని ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డాక్టర్ని కలిసి ప్రాబ్లం చెప్పారు. అయితే ఆవిడ సరోగసిని ప్రిఫర్ చేసింది. ఆ సరోగసి గర్భాన్ని ఇచ్చే ఆవిడకి 90,000 ఇచ్చి 9 నెలల తర్వాత జూలై 2025న డెలివరీ చేశారు. ఈ ప్రాసెస్కి ఆ దంపతుల నుండి అక్షరాల 35 లక్షలు ఛార్జ్ చేశారంట. డెలివరీ తర్వాత ఆ బిడ్డను తీసుకువెళ్ళిన దంపతులకు డౌట్ వచ్చి DNA టెస్ట్ చేయించారంట. ఇప్పుడు అసలు కథ ఏంటంటే ఆ బిడ్డ వాళ్ళది కాదు అని ఆ టెస్ట్లో తేలింది. అంటే స్కామ్ జరిగింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు రంగంలో వచ్చి హాస్పిటల్ చెక్ చేయగా ఆ హాస్పిటల్కి అసలు ఎటువంటి లైసెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ లేవని తేల్చి చెప్పి వాళ్ళను అరెస్ట్ చేశారంట. మీరు కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి.